మతోన్మాద ఊర కుక్కలు. వాళ్ళు ఈ వీడియో చూసినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి మతోన్మాదం ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి. మతోన్మాద ఊర కుక్కలు కొంతమంది ఉన్నారు. తిరిగి బజార్లంటి వీధి కుక్కల్లాగా గౌగవమంటూ తిరుగుతా ఉంటాయి. ఇంకా సవాల్గా మాట్లాడుతున్నాను. లలిత్ గాడు అంటాడు, బండ బూతులు తిట్టాడండి. వీటిని నడి రోడ్డులో పెట్టి నిలువున తన్నాలి. ఆడవాళ్ళ చేత చెప్పులు తీసుకొని కొట్టియాలి. టీవీ వాళ్ళు కూడా మీకు సిగ్గుందా? మానవత్వం కలిగి ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇది చేస్తారు. ఏదో ఒక మతానికి కొమ్ముగా అనంతపురం పాక్ష గారి భార్యనంటే వీడికి అప్పగించాలి. బుద్ధి లేనోడా, కరుణాకర గడ, ఎవరి గజ్జి కుక్క, మతోన్మాద ఊర కుక్క. నేను ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ మొట్టమొదట చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మతోన్మాదులు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. మీరు వీడియో నుంచి పక్క వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మతోన్మాదులు మతోన్మాదంతో తలకెక్కించుకొని దేవుళ్లను, దైవజనులను, దైవజనుల భార్యలను, మదర్ తెరీసాని, బైబిల్ గ్రంథాన్ని ఎలా పడితే అలా విమర్శించారు. కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా విమర్శించే మతోన్మాద ఊర కుక్కలు. వాళ్ళు ఈ వీడియో చూసినా వాళ్ళకి అర్థం కాదు. నడి రోడ్డులో ఊచకోత పోయాలి. ఒక ఆడపిల్లని పాడు చేయాలనుకుంది. సుగుణ అనేవాడు ఎక్కడ కనపడినా చెప్పు తీసుకొని కొట్టండి, వాడికి గడ్డి పెట్టండి. మల్లి గురించి నీకెందుకు లల్లి? ఎందుకంటే వాళ్ళకి మతోన్మాదం తలకెక్కింది కనుక. అలా ఈ వీడియో చూసే మతోన్మాదులు ఎవరన్నా ఉంటే పక్కకి వెళ్ళిపోవచ్చు. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నానంటే, ముస్లిం వర్గంలోనైనా హైందవ వర్గంలోనైనా భారతదేశంలో సత్యాన్ని ప్రేమించి, సత్యాన్ని అనుసరించి, సత్యాన్ని గ్రహించి, అన్ని వర్గాలలో సత్యం ఉందని గ్రహించి సత్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళు మన భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక విషయంలోకి వస్తే, కొన్ని దినాల క్రితం దైవజనుడు షాలేం రాజు అన్న సంఘంలో ఉపదేశం చేస్తూ సంఘ క్రమం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి క్రైస్తవ్యంలో 2000 సంవత్సరాలకు పైచిలుకు ఉపదేశాలు సంఘంలో జరుగుతాయి. ఆ సంఘంలో బైబిల్ ఏ మాటలైతే చెప్పిందో, ఏ మాటల ప్రకారం అయితే బైబిల్ని అనుసరించి క్రైస్తవులు నడుచుకోవాలో ఆ ఉపదేశం ప్రతి వారంలోనూ 2-3 కూటాలు ఏర్పాటు చేయబడతాయి చర్చిల్లో. ఆ చర్చిల్లో ఏర్పాటు చేసిన కూటాల్లో ప్రతి దైవజనుడు ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు, అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళ వస్త్రధారణ ఉండాలి, ఎలా వాళ్ళ ప్రవర్తన తీరు ఉండాలనే ఉపదేశాలు జరుగుతాయి. ఇది క్రైస్తవ ప్రపంచానికైతే ఎరుగునే. ఒకవేళ హైందవ వర్గంలో ఇంకెవరికైనా తెలియకపోతే ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే కొన్ని దినాల క్రితం దైవజనుడు షాలేం రాజన్న పూల విషయమై మాట్లాడిన విషయం, అది సంఘములో, అంటే సంఘము అంటే బైబిల్ గ్రంథంలో చెప్పే మాట ఏంటంటే కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్న సందర్భం అది. ఇప్పుడు ఒక కుటుంబానికి నాయకుడుగా లేక తండ్రి స్థానంలో దైవజనుడు షాలేం రాజన్న ఉన్నాడు. ఏ కుటుంబంలో వ్యక్తులైనా ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోకుండా ఒకవేళ ఉంటే ఆ తండ్రి లేక తల్లి ఆ పిల్లలకు బాధ్యత నేర్పించాలి. ఎవరైతే నేర్పిస్తారో వాళ్లే బాధ్యత కలిగిన తల్లిదండ్రులు. ఇది మనం గుర్తిస్తాం వ్యక్తిగత కుటుంబంలోనే. అలాగనే సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలనేది మాట్లాడుతూ దైవజనుడు, దేవుణ్ణి నమ్ముకున్న మనం ఎలా పడితే అలా జీవించకూడదు. మనం పరిశుద్ధాత్మ సంబంధులవి కాబట్టి మనం ఎలా పడితే అలా మన వస్త్రధారణ గాని, మన మాట తీరు గాని, మన ప్రవర్తన తీరు గాని ఉండకూడదు అనే విషయాన్ని సంఘంలో ఉన్న బిడ్డలకు మాట్లాడాడు. ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా హైందవ సోదరీలు గాని, ముస్లిం వర్గంలో నుంచి వచ్చిన వాళ్ళు గాని, ఒకవేళ క్రైస్తవులు అనబడుతున్న నామకార్థం వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని నమ్మని వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు వచ్చి కూర్చున్నా సరే, వాళ్ళకి ఎన్నో సార్లు, నేను కూడా ఉన్నప్పుడు వేల సార్లు దైవజనుడు షాలేం రాజు అని చెప్పింది ఏంటంటే, ఇలాంటి సందర్భం ఏదైనా చెప్పినప్పుడు, నేను మీకు చెప్పట్లేదు తల్లి, ఆల్రెడీ యేసు ప్రభు నమ్ముకొని ఒక 20, 25, 10, 30 సంవత్సరాలు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పటికీ మార్పు లేకుండా ఉండే వారి కోసం నేను ఈ మాటలు చెబుతున్నాను. ఒకవేళ ఈ రోజే కనుక దేవుని దగ్గరికి వస్తే మీ గురించి నేను మాట్లాడతాను.
మీరు మల్లెపూలు పెట్టుకున్నారా, బొట్టు పెట్టుకున్నారా, గాజులు పెట్టుకున్నారా, వీటి గురించి నేను ప్రస్తావన చేయను. మీకు ఒక్కటే మాట చెప్తాను ఏంటంటే, మానవునికి నరకం ఉంది చనిపోతే. ఆ నరకం నుంచి తప్పించుకోవటానికి ఏకైక మార్గం ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ బాప్తిసం పొందండి. మీ మీద పాపం తొలగిపోతుంది గనక మీరు ఏ సమస్యతో వచ్చారో ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. ఇది అన్ని జనుల్లో నుంచి వచ్చే వాళ్ళకి దైవజనుడు షాలేం రాజైనా ఏ దైవజనుడైనా చెప్పే ఉపదేశం. ఈ మాట సంఘంలో చెబితే మతోన్మాద ఊర కుక్కలు కొంతమంది ఉన్నారు. అదే హమారా ప్రసాద్, లలిత్ గాడ్ అనే ఒకడు, తర్వాత కరుణాకర్ సుగుణ అనేవాడు, రాధా మనోహర్ అనేవాడు, భాస్కర్ కిళ్ళి అనేవాడు ఒకడు. ఇలా మతోన్మాద ఊర కుక్కలు ఉన్నాయి. ఊరలమ్మటి తిరిగి బజార్లమ్మటి వీధి కుక్కల్లాగా గౌగవమంటూ తిరుగుతా ఉంటాయి. వీళ్ళు దాన్ని వక్రీకరించి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా తిప్పలు పడుతున్నారు. మేము సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అనే క్రమంలో తిప్పలు పడుతున్నారు. వాస్తవానికి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అనే మాట పై మాట అండి. ఈ వీక్షకులు కూడా గమనించాలి. అది పై మాట. అంతరంగంలో ఉన్న మాట ఏందో తెలుసా? మేము కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, లక్షల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దండుకోవాలి. యూట్యూబ్ ద్వారా సంపాదించుకునే కొన్నైతే ప్రజలకి మేము అలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం. కొంతమందిని చూడండి, మన సనాతన ధర్మానికి గండి పడుతుంటే మేము క్రైస్తవుల మీద దాడి చేస్తున్నామని చెప్పని కొంతమంది అమాయక హైందవ సోదరీలను మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకొని ఇష్టం వచ్చినట్లు లోపల గదుల్లోనే ఏమన్నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. బయట పబ్లిక్ లోకి కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఏమన్నా ధర్మాన్ని నిలబెడుతున్నాము అనే విషయాలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి మీరు వాళ్ళ ఛానల్స్ లోకి వెళ్ళి చూడండి. వాళ్ళు సనాతన ధర్మాన్ని గనక నిలబెట్టే వాళ్ళైతే, నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఇది బహిరంగ సవాల్గా మాట్లాడుతున్నాను, వాళ్ళు సనాతన ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళైతే మన దేవుడు ఇది, మన దేవుని క్రమం ఇది, మన దేవుని నడిపింపు ఇది, మన దేవుని ప్రవర్తన ఇది, మన దేవుని నమ్మిన మన ముందున్న భక్తులందరూ పూజారులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎంతో మంది ఇదిగా ఆ దేవుణ్ణి ఆరాధించి పూజించి ఇది ఇలాంటి మంచి జీవితాలు జీవించారు అనే ఉపదేశాలు ఎప్పుడైనా చేశారా? సమాజానికి కావాల్సింది సమాజము దాని పోకడది పోతుంది. ఎవడిష్టం వచ్చినట్లు వాళ్ళ పోకడ పోతారు. అలా వాళ్ళ పోకళ్ళు వాళ్ళు పోతున్న వాళ్ళని ఈ ఉపదేశకులు ఎవరైతే ఉన్నారో, ఏ మతానికి సంబంధించిన దాంట్లోనైనా ఉపదేశకులు ఉంటారు. ముస్లిం వర్గంలో ఉపదేశించే వాళ్ళు ఉన్నారు, హైందవ వర్గంలో ఉపదేశించే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవ వర్గంలో కూడా ఉపదేశించే వాళ్ళు ఉన్నారు. ఈ ఉపదేశకులు చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఏ మతాన్ని అవలంబిస్తున్నారో ఆ మతాన్ని అవలంబించే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇదిగో మన మత గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, ఇది ఇలా చెప్తుంది, మన దేవుడు ఇలా నడుచుకోమన్నాడు, ఇలా ప్రవర్తించాలి అనే విషయాన్ని వాళ్ళు ఉపదేశ రూపంలో చెప్తారు. కానీ ఈ కరుణాకర్ సుగుణ గాడు గాని, లలిత్ గాడు గాని, వెధవలు ఉన్నారు కదా, బడుద్దాయి వెధవలు, వీళ్ళు ఒక్క మాట కూడా అలా మంచి దాని గురించి ఏ రోజైనా చెప్పారేమో వాళ్ళ ఛానల్స్ లోకి వెళ్ళి చూడండి. ఏ పొద్దు మన ధర్మాన్ని పడగొడుతున్నారు, మన ప్రజలందరినీ మతోన్మాదంతో మారుస్తున్నారు, ఇతర దేశాల దేవుణ్ణి తీసుకొచ్చి మన దగ్గర ప్రచారం చేస్తున్నారు, మన సనాతన ధర్మం కూలిపోతుంది, హిందూయిజం నశించిపోతుంది అనే మాటలు చెప్పి పాస్టర్ల మీదను, యేసు ప్రభు మీదను, యేసు ప్రభుని కనిన మరియమ్మ మీదను విష ప్రచారం చేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టి దేశాన్ని, రాష్ట్రాన్ని అల్లుకొల్లోలం చేసే పరిస్థితుల్లో సమాజాన్ని చెడగొడుతున్నారే తప్ప వాళ్ళ ద్వారా కలిగిన మేలు ఒక్కటి కూడా లేదు. దైవజనుడు షాలేం రాజన్న మల్లెపూల గురించి సంఘంలో మాట్లాడితే ఈ లలిత్ గాడు అంటాడు, బండ బూతులు తిట్టాడండి. వీడిని నడి రోడ్డులో పెట్టి నిలువున తన్నాలి, ఆడవాళ్ళ చేత చెప్పులు తీసుకొని కొట్టియాలి. ఎందుకంటే షాలేం రాజన్న అమ్మగారిని, తర్వాత అన్నగారి భార్య వదినమ్మ గారిని కూడా ఎట్లా పడితే అట్లా దూషణగా మాట్లాడాడు. అరే, నేను అడుగుతున్నాను, నీకు భార్య పిల్లలు లేరంటారా? నీకు తల్లి లేదంటారా? నువ్వు మనిషి పుట్టకు పుట్టావంటారా? కరుణాకర్ గారు నిన్ను కూడా అడుగుతున్నాను, హమారా గారిని మిమ్మల్ని అడుగుతున్నా, మీకు భార్య పిల్లలు లేరా? అమ్మ మీరన్నా చెప్పండి. మీరు సంస్కారవంతులని అనుకుంటున్నాను నేను. నిజంగా మీరు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇంట్లో ఉన్న వాళ్ళని అవసరం అయితే వరే చొక్కా పట్టుకొని అడగండి, దుర్మార్గులారా ఎందుకురా, మాలాంటి స్త్రీలే కదా వాళ్ళు కూడా, ఎందుకురా వాళ్ళని అలా మాట్లాడుతున్నారని అడగండి.
యేసు ప్రభు తల్లి మరియమ్మను ఎంత దూషణగా మాట్లాడారండి. బైబిల్ గ్రంథాన్ని గురించి కరుణాకర సుగుణగాడు ఏం మాట్లాడాడో చూడండి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పాఠశాల వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాటం వేసి పక్కన దీని వచ్చిపోయింది. చూడండి, ఇది మనుషులు తయారు చేసిందంట. మనుషులు తయారు చేసింది కాబట్టి మీరు దీని మీద యూరిన్ పోయండి, కాళ్ళ కింద వేసి తొక్కండి, ఇష్టం వచ్చినట్లు చేయండి. బైబిల్ గ్రంథాన్ని గురించి క్రైస్తవులు పవిత్ర గ్రంథంగా ఆరాధించి దానిలో ఉన్న ఉపదేశాలు పాటించి అనేక జీవితాలు కట్టబడుతున్న గ్రంథం అది. ఆ గ్రంథాన్ని కాళ్ళ కింద వేసి తొక్కి దాని మీద యూరిన్ పోయమంటాడా? ఇలాంటి దౌర్భాగ్యం ఏం చేయాలో ఒకసారి మీరు ఆలోచించండి. నేను అడుగుతున్నాను రాజ్ టీవీ వాళ్ళని కూడా, మీకు సిగ్గుందా? టీవీ ఛానల్లో అడుగుతున్నానండి, నిజంగా మీకు గనక మానవత్వం ఉంటే, మీరు మతోన్మాదులకు గనక అమ్ముడుపోకుండా ఉంటే, డబ్బు కోసము మానవత్వాన్ని మీరు అమ్ముకోకుండా గనక ఉంటే, ఏ మాత్రం మీకు మనసాక్షి పనిచేసినా ఇలాంటి వాడిని నిలదీసి వాడిని కూడా లైన్లోకి తీసుకొని మీరు మాట్లాడండి. ఎందుకంటే మీరు మానవత్వం కలిగి ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఏదో ఒక మతానికి కొమ్ము కాస్తే ఆ మతానికి కొమ్ము కాసి ఉండే వాళ్ళు అయితే మీరు అమ్ముడుపోయారు కనుక మీరు మాట్లాడు. సరే తీసేయి. కరుణాకర్ గడ ఇది మాట్లాడాడు కదా, ఇంకొకటి చూపిస్తాను చూడండి. మీరు ఇతనే మాట్లాడాడు చూడండి. బైబిల్ దేవుడు నా కాలు పడుతూ క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేసుకుంటారు. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే క్రైస్తవుల భార్యల్ని అన్యులకు అప్పచెబుతానని చెప్పాడు. మాట తప్పడు గనక నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బైబిల్ దేవుడు అన్ని జనులకి క్రైస్తవుల భార్యను అప్పగిస్తానని చెప్పాడంటే యేసుప్రభు. అందుకని దేవుడు అంట వాడికి క్షమాపణ చెప్పాలంట. సరే తీసేయండి. ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు అని అంటే ఒకసారి మీరు చూడండి. అనంతపురం పాస్టర్ గారి భార్యనంటే వీడికి అప్పగించాలంట. నేను అడుగుతున్నాను, ఈ ఆర్టీవీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా, రాజ్ టీవీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఐరా టీవీ వాళ్ళు కావచ్చు, ఇలాంటి న్యూస్ ఛానల్ ఉన్నారు కదా, మతోన్మాదానికి కొమ్ము కాస్తున్నారే, ఈ ఛానల్స్ లో అడుగుతున్నాను, నిజంగా మీకు మనస్సాక్షి పనిచేస్తే మీరు గనక వాళ్ళకి అమ్ముడు పోకపోతే ఈ మాటల్లోని పట్టుకొని మీరు ఎందుకు నిలదీయరు? ఈ మాటలు ఎందుకు లైవ్ లోకి తీసుకోరు? ఒరే బుద్ధి లేనోడా, కరుణాకర గాడ, ఒరే గజ్జి కుక్క, మతోన్మాద ఊరకుక్క, ఎందుకురా సిగ్గు శరం లేకుండా దేశాన్ని అల్లకొల్లోలం చేస్తున్నావు? రాష్ట్రంలో మతోన్మాదాన్ని చిచ్చురేపుతున్నావు ఎందుకురా అని చెప్పని మీరు అడగరు. ఎందుకని? వాళ్ళకైతే డబ్బులు కమ్ముడు పోయారా? వాళ్ళకి డబ్బులు కమ్ముడు పోయి వర్ణ సైడ్ కొమ్ము కాసి క్రైస్తవులను విమర్శిస్తారా? మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళ గురించి దైవజనుడు షాలేం రాజు గారు మాట్లాడిన మాట ఏంది? ఒకటే మాట్లాడాడు ఆయన, మనము దేవుని నమ్ముకున్న దేవుని పిల్లలం గనక, మనం దేవుని సంబంధం గనక ఎలా పడితే అలా జీవించరాదు. ఈ మాటే చెప్పాడు, అంతే తప్ప వేరే మాట ఏం చెప్పలేదు కదా. వీడంటాడు ఆ అనంతపురం పాస్టర్ గారి భార్యని తీసుకొచ్చి చెప్పాలి. ఈ మాటని మరి క్రేజ్ పెట్టాల్సిన అవసరం లేదా? ఇప్పుడు అడుగుతున్నారు క్రైస్తవ సంఘాలు మూకుమ్మడిగా దాడి చేయటానికి పూనుకున్నారు. ఏంటిదో తెలుసా? కరుణాకర సుగుణ అనేవాడిని అరెస్ట్ చేయాలి. ఒక స్త్రీని పట్టుకొని, పాస్టర్ గారి భార్య ఆడమనిషే కదండి, ఒక దైవజనుడి భార్య ఆడమనిషే కదా, ఒక స్త్రీయే కదా, ఆ స్త్రీని నా దగ్గరకు పంపిమని యూట్యూబ్ ఛానల్ వేదికగా చేసుకొని మాట్లాడాడే. మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి? నడి రోడ్డులో ఊచకోత పోయాలి. ఒక ఆడపిల్లని పాడు చేయాలనుకో, దైవజనురాలను పట్టుకొని పాడు చేయాలి, ఆమె నా పక్కలోకి అప్పగించాలి అని అన్నాడంటే ఇలాంటి వాడిని నడి రోడ్డులో ఊచకోత పోయాలంటారు. మహిళా సంఘాలు గుర్తించాలి, మీరు కూడా ఆలోచించాలి. మీరు స్త్రీలే కదా, మరి ఈ మాటను ఏమంటారండి? మీరు ఈమె స్త్రీ కదా, దైవజనురాలంటే స్త్రీ కదా, మన భారతదేశ స్త్రీ కదా ఆమెను మాట్లాడినప్పుడు మరి ఎందుకు మీరు మౌనం అవుతారు? షాలేం రాజు గారు మాట్లాడిన మాటల గురించి స్పందించే వాళ్ళు ఖచ్చితంగా నిజంగా న్యాయబద్ధంగా ఆలోచించే వాళ్ళైతే ఈ విషయాన్ని, షాలేం అన్న చెప్పింది ఇంటి విషయం, సంఘంలో మాట్లాడాడు, నీకు అవసరం ఉంటే ఆ ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే చూడు, ఇది నాకు సంబంధించినది కాదు అని అనుకుంటే ఆ ఛానల్ వదిలే.
ఎవరు పట్టించుకున్నారు నేను? కాబట్టి విఘ్నులైన వాళ్ళు గమనించాలండి. సత్య సంబంధులందరూ గమనించాలి. కరుణాకర్ సుగుణ అనేవాడు ఎక్కడ కనపడినా చెప్పు తీసుకొని కొట్టండి, వాడికి గడ్డి పెట్టండి. అలాగే లలిత్ కుమార్ అనేవాడు కూడా వాడు అంతరంగం లోపల వ్యవహారం ఏందో తెలుసండి, మీకు చూపిస్తాను చూడండి. 60 లక్షల రూపాయలు పాపం రంగురాళ్ళు అమ్ముకొని వ్యాపారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బ్లాక్ మెయిల్ చేసి ఆయన దగ్గర 60 లక్షల రూపాయలు బేరం ఆడుకున్నాడు. 60 లక్షలు ఇవ్వకపోతే పాపం ఆయన లబోదిబో అని మొత్తుకుంటుంటే, నా దగ్గర అంత లేవు సార్, నా బ్రతికేదో నన్ను బ్రతకనివ్వండి అని అంటే, లేదు అని చెప్పి ఆయన్ని అదిరించి బెదిరించి 60 లక్షల రూపాయలు ఆయన దగ్గర వసూలు చేశారు. మా దగ్గర వీడియో ఉంది, కావాలంటే చూడండి. ఆయన అన్నదే డబుల్ చేస్తాను. చాలా చిల్లరగా లెక్కేస్తున్నాను సార్. 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. ఆయన అన్నదే డబుల్ చేస్తాను. చాలా చిల్లరగా లెక్కేస్తున్నాను సార్. 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది కదా. ఇప్పుడు ఈ లలిత్ గాడిని ఏం చేయాలి? ఏమీ తెలియని అమాయకుడు లాగా మాట్లాడుతున్నాడు. మీడియా ముందుకు వచ్చినప్పుడు, యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చినప్పుడేమో అమాయకంగా మాట్లాడతారు. అరే లలిత్, మరి లల్లి, మల్లి గురించి నీకెందుకురా లల్లి? నువ్వు గుర్తుపట్టు, నువ్వు నీ రోజులు దగ్గర పడిని, నువ్వు అయినమైన రోజులు దేవుని ఉగ్రత ఖచ్చితంగా నీ మీదకి వచ్చింది. ఎంతమందిని ఎలా పడితే అలా దూషణ పాలు చేసి మాట్లాడుతున్నావో. ఆడవాళ్ళు, దైవజనుడు షాలేం రాజు అన్న వాళ్ళ తల్లి గారిని, భార్యని, వాళ్ళ కుటుంబస్తుల్ని మాట్లాడాడు. మరి వీడినేం చేయాలండి? వీడినేం చేయాలి? చెప్పులు తీసుకొని కొట్టాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా చెప్పు తీసుకొని కొట్టాలి. ఖచ్చితంగా చెప్పులు తీసుకొని కొట్టాలి ఇలాంటి వాడికి కూడా గడ్డి పెట్టాలని మీ అందరికి తెలియజేస్తున్నాను. అంతేకాదు రాధా మనోహర్ దాస్ ఉన్నాడు. రాధా మనోహర్ దాస్ పెద్దవాడనాలో చిన్నవాడనాలో తెలియదు అసలు. వాడు వయసులో పెరిగిన ఒక దూడబోతు అని చెప్తాను నేను. నా భాషలో చెప్పాలంటే ఒక దూడబోతు లాంటి వాడు. దూడబోతు అంటారు కదా, గేదె లాంటి వాడు. అంత వయసులో ఉండేవాడిని తండ్రి సమానుడిగా మాట్లాడాలి. కానీ ఇలాంటి వాడిని దూడ కన్నా కూడా హీనంగా మాట్లాడుతున్నాను. కారణం ఏందో తెలుసా? వాడికి ఏం మాట్లాడాలో వాడికి తెలియదు. సంస్కారం లేని వాడు. ఎప్పుడన్నా ఒక మంచి ఉపదేశం ఎవరికన్నా ప్రజలకు చెప్పాడేమో మీరు చూడండి. మతోన్మాదానికి కొమ్ము కాస్తూ మతోన్మాదంతో సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి ఊర కుక్కలకు గడ్డి పెట్టండి. కాబట్టి ఈ విషయాలు గమనిస్తారని మీకు తెలియజేస్తూ